ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ గారు ధర్నా. ఏ రకంగా చూడాలి? ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. మొదటి సెషన్స్ ఇవి. చాలా ముఖ్యమైన అంశాల మీద ప్రస్తావన చేయాలి. ఒక పక్క కేంద్ర బడ్జెట్ అయింది. ఆ బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్కి ఏం వచ్చినాయి, ఏం సాధించుకోవాలని ఇవన్నీ కూడా ఆయన గలం అసెంబ్లీలో ఇప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వదిలి ఢిల్లీలో వెళ్ళి అక్కడ అడావుడు చేయడం, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడంలో ఉన్న ఆ రాజకీయ వ్యూహం ఏమేంటుంది? వ్యూహమైనా అవసరమైనా కానీ దేశాన్ని దృష్టికి తేవాలి. అంటే కొత్త ప్రభుత్వము చాలా పెద్ద మెజార్టీతో వచ్చింది కాబట్టి ఇంకా మేము తుడిచిపెట్టుకుపోయాము అనేది కాదు. మేము రంగంలో ఉన్నాము, చురుగ్గా ఉన్నాము అని వాళ్ళ పార్టీ క్యాడర్కు చెప్పడం ఒకటైతే, రెండోది జాతీయ చిత్రపటంలో వైసీపీ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సరిగ్గా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నాయి, అదే 36 హత్యలు జరిగాయి, ఇన్ని వందల మంది ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది ఊరికనే చెప్పడం కాకుండా ఎగ్జిబిషన్ పెట్టి వీడియోస్ పెట్టి ఇవన్నీ చూపించడం అన్నది బహుశా వైసీపీ జాతీయ స్థాయిలో తన అస్తిత్వాన్ని చూపించుకోవడంతో పాటు రాష్ట్రంలో జరిగే ఈ దాడులు వీటి మీద మొదటి నెలలోనే మొట్టమొదటే వీటిని కనుక దేశం దృష్టికి తెస్తే కొంత జాగ్రత్త పడుతుంది ప్రభుత్వం అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కదా. ఆ మాట చంద్రబాబు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పున్నారు కదా. పైకి ఇలా చెప్తున్నారు కానీ కింద మటుకు అలా జరగడం లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది. ఇక్కడ వైసీపీ లోకేష్ రెడ్ బుక్ అనేదాన్ని కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టదలుచుకున్నారు. నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఆర్ఆర్ రాజారెడ్డి రాజ్యాంగం, ఆర్ఆర్ అంటే వీళ్ళు ఆర్బీ రెడ్ బుక్ రాజ్యాంగం, అంటే ఆర్ఆర్ వర్సెస్ ఆర్బీ అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదొక మంత్రంలాగా మారుతున్నట్టుగా ఉంది. నిజంగానే మనం వెళ్ళినప్పుడు చూస్తే, మీరు కూడా చూసే ఉంటారు, చాలా చోట్ల టీడీపీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఫ్లెక్సీలు వాటితో పాటు ఈ రెడ్ బుక్ ఒకటి తీసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం అది జరుగుతుంది. నిజంగా అది ఆశ్చర్యం. ఇదివరకు ఎప్పుడు అటువంటివి జరగలేదు. అంటే రెడ్ బుక్ లాంటివి దాడులు పార్టీలు ఎప్పుడు చేసుకుంటే కానీ తీవ్రంగా ఉంది పరిస్థితి. మొట్టమొదట్లోనే దీన్ని కనుక తీవ్రంగా దేశం దృష్టికి తెచ్చి ఆపకపోతే ఇవి ఇలాగే కొనసాగితే తమకు కష్టం అనే ఒక అభిప్రాయం కూడా వైసీపీకి ఉన్నట్టుగా ఉంది. ఇంకా దానికి జగన్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడికి వెళ్ళి ఈ ధర్నా చేయటము, ఈ ప్రదర్శన, దానికి ముందు మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాకు కూడా ఇవన్నీ చెప్పారు. వాస్తవానికి వైసీపీ లేదా జగన్ జాతీయ మీడియాని మేనేజ్ చేసి అందుకనే ఢిల్లీలో పెట్టారు. ఇక్కడైతే ఎక్కువ మీడియా అయితే రాదు, చాలా మీడియా, ఇక్కడ బ్లూ మీడియా, ఎల్లో మీడియా, ఇట్లాంటి రకరకాల పేర్లు పెట్టుకుని ఉన్నారు కదా. కాబట్టి అక్కడైతే నేషనల్ మీడియా సోకాల్డ్. పైగా అక్కడ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కేంద్రంలో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ మాటకు వస్తే పార్లమెంట్ జరుగుతుండగా ఇది చేయడానికి అవకాశం అంత సులభంగా రావటమే ఒక ఇది. ఎంతో కొంత సానుకూలత అక్కడ ఉండకపోతే ఢిల్లీని ఆపాలిస్తున్నప్పటికీ ఢిల్లీ శాంతి భద్రతలు ఇవన్నీ పోలీసు కేంద్రం చేతుల్లో ఉంటాయి. కాబట్టి కేంద్రం మాకు కొంచెం అవకాశం ఇస్తూ ఉంది. రెండోది అమిత్ షా విజయసాయి రెడ్డిని కలవటం మీరు చూసినా కానీ కొంత మాకు ఢిల్లీలో సాఫ్ట్నెస్ ఉంది అని చెప్పడం కూడా రెండు విధాల, ఇటు అధికారంలో వచ్చిన వాళ్ళకు కూడా అదొక మెసేజ్ పంపించడము, పార్టీ వాళ్ళకు కూడా మీరేం భయపడకండి మనకు జాతీయ స్థాయిలో ఉందని. బహుశా ఇన్ని వ్యూహం అని మీరు అంటే కనుక ఈ ఆలోచనలన్నీ ఉండాలి. ఇంకా మూడోది, నేను ఒంటరివాణి కాదు, మీరు చూస్తే ఇండియా కూటమి, ఎన్డీఏ, ఈ రెండింటి మధ్యలోనే లోక్సభ డివైడ్ అయింది. కానీ మధ్యలో లేని పార్టీలు దెబ్బతినిపోయినప్పటికీ కూడా ఉన్నాయి, ఒక 4-5 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని కొంచెం దగ్గరగా చేర్చి ఆ ప్రయత్నం కూడా జగన్ చేసినట్టుంది. మీరు చూస్తే రాష్ట్రపతి పాలన ఎవరు బలపరచరు, కానీ దాడులను ఖండించటం, గెలుపులు ఓటములు సహజం, గెలిచినంత మాత్రాన దాడులకు పాల్పడకూడదు అనే ఒక మెసేజ్ అఖిలేష్ యాదవ్ ఇచ్చాడు. అఖిలేష్ యాదవ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. వైసీపీకి సంబంధించినంత వరకు అఖిలేష్ యాదవ్ను ఈ సభకు రాబట్టడం అన్నది రాజకీయంగా వాళ్ళకి ఒక స్కోర్ కిందే లెక్క. అది ఎందుకంటే మొన్న జాతీయ ఫలితాలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద చాలా ఆధారపడి ఉన్నాయి కదా. ఇండియాలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళను పిలవడం ద్వారా జగన్ ఒక రాజకీయ మెసేజ్ కూడా ఎన్డీఏకు ఇచ్చినట్టయింది. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు ఇండియాతో కనీసంగా లేదు. ఇప్పుడు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాళ్ళు కూడా వచ్చారు. సరే, ముస్లిం లీగ్ వచ్చింది, ఇంకా ఒకటి రెండు చిన్న పార్టీల వాళ్ళు. సో ఈ విధంగా నేను జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర వహిస్తాను, నేను పిలిస్తే ఇలా ముఖ్యమైన వాళ్ళు వస్తారు అనే మాట కూడా ఆయన ఒక మెసేజ్ కూడా ఆయన పంపదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ మేరకు ఆయన వ్యూహం ఫలించింది. కాకపోతే ఒకరైతే ఆయన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అయితే అన్నారు, పాలనలో కొనసాగే అర్హత లేదు ఇట్లాంటివి జరుగుతుంటే అని తప్ప
వీళ్ళైతే మటుకు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన దాడులు ఇవి చేయకూడదు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీ ఒకేసారి ఇదైపోతుందని అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు. సో ఆ మేరకు అందరూ బలపరుస్తారు. నేను నిన్న కూడా మీతో అంటున్నాను కదా, దాడులు ఖండించాలి, శాంతి భద్రతలు అనేంత వరకు ఎవరైనా కలుస్తారు. కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని నెల 10 రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టారంటే ఎవరు ఒప్పుకోరు. అందుకని దాన్ని టోన్ డౌన్ చేసి ఈ దౌర్జన్యాలు, హత్యలు దీన్ని చేశారు వాళ్ళు. అక్కడ ఎక్కువగా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. రెండోది మా యంత్రాంగం అంతా ఇట్ ఈజ్ ఇంటాక్ట్, అది పకడ్బందీగానే. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నాడు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అందరూ అక్కడ కనిపించడం కూడా మనం గమనించవచ్చు. సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ యాక్టివైజింగ్, రీయాక్టివైజింగ్ వైఎస్ఆర్సీపీ. ఓకే సార్, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించారు, అది విపరీతంగా ట్రోల్ అవుతున్నవి. మా హయాంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంటే గతంలో 5 సంవత్సరాలు అసలు దారుణంగా పాలించారని కదా వీళ్ళు ప్రచారం చేసింది. ప్రజలు అదంతా నిజమే అన్నట్లుగా ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చారని కదా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళ హయాంలో ఏమీ హత్యా రాజకీయాలు కానీ లేకపోతే ఎటువంటి కక్షపూరిత చర్యలు కానీ మేము చేపట్టడం లేదు అని చెప్పి మీడియా సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం, మేము ప్రోత్సహించలేదు అని. అంటే పాలక పార్టీలు ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ధర్మం 4 పాదాలు నడిచినట్టు కనిపిస్తుంది. ఒక్కసారిగా వేరే వాళ్ళు వచ్చేసరికి రాక్షస పాలన పురి విప్పింది, తాండవిస్తుంది, అధర్మం తాండవిస్తున్నట్టుగా. అంటే మేము ఉంటే ధర్మం 4 పాదాలు, వేరే వాళ్ళు వస్తే అధర్మం, అన్యాయం, విలయ తాండవం, అమానుషం అనే ఒక ధోరణికి వాళ్ళు అలవాటు పడి ఉంటారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సభలో మాట్లాడుతూ శాసనసభలో చాలా ఉదాహరణలు ఇచ్చారు. ఆయన డాక్టర్ సుధాకర్ ఉదాహరణ, లేకపోతే ఇట్లాంటివి ఎక్కువగా. రెండవది తమ మీద కేసులు. సో ఎవరెవరు ప్రత్యర్థులో వాళ్ళని వెంటాడి వేధించారు, కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిప్పారు అన్నది వీళ్ళ ప్రధానమైన విధ్వంసం. అసలు ఆ పాలన పేరే విధ్వంస పాలన కదా. ప్రజావేదిక నుంచి విధ్వంసం మొదలైందని ఆ ఇమేజ్కి కౌంటర్గా ఈ ఇమేజ్ దేశం ముందు ఉంచదలుచుకున్నాడు జగన్. ఓకే, ఇప్పుడు నాది విధ్వంస పాలన అన్నారు, నేను ప్రజావేదిక కూల్చినందుకే. కానీ వాళ్ళు చూడండి 36 మంది వచ్చి నెలలోనే చంపేశారు అనే ఒకటి ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇంకా రెండవది ఆయన చెప్పినంత మాత్రాన ఆ ఎందుకంటే స్వయంగా చంద్రబాబు నాయుడు 56 రోజులు జైల్లో ఉన్నాడు కదా. ఆయన కోసం లోకేష్ ఢిల్లీలో కూర్చొని ఆ ప్రాసెస్లో అందరినీ యునైట్ చేశాడు జగన్. నిజానికి తన ఏకపక్ష వైఖరి ద్వారా ప్రజలు ఎందుకు 40% ఓట్లు ఇంత జరిగినా ఓట్లు వేసే పార్టీకి, ఓట్లు పొందగలిగిన పార్టీ 11 స్థానాలకే పరిమితం అయ్యేటంత వ్యతిరేకతని ఎక్కడ మూటగట్టుకుంది? స్వయంకృతాపరాధం అది. ఇప్పుడు మీరు తర్వాత చర్చలో పెట్టారు కదా బిల్లుల మార్పు, ఇవన్నీ ఎందుకు చేశారు? ఒక విధమైనటువంటి ప్రత్యర్థులను హడలగొట్టడం, ఒక కక్ష సాధింపు అనే వైఖరి చాలా స్పష్టంగా అనుసరించారు. ఇంకా అందులో ఇప్పుడు రెండో అభిప్రాయం ఏమీ లేదు. కాకపోతే ప్రజల జోలికి రాలేదు కదా మేము, మా ప్రత్యర్థుల జోలికే కదా అన్న వాదన. మరి డాక్టర్ సుధాకర్ ప్రజల కిందికి వస్తాడా, ఒక పార్టీ ఆయన కిందికి వస్తాడా? కాబట్టి అలా చెప్పుకోవడానికి ఏం అవకాశం లేదు. కానీ అలాగే చెప్తారు కదా. ఇంకా పాలక పార్టీలు ఎప్పుడు అలాగే చేస్తుంది. మమ్మల్ని జైల్లో పెట్టించలేదా అంటారు, మా మీద కేసులు పెట్టలేదా అంటారు. అలా తయారైంది. ఇంకా ఈ అసహనంతో